డాక్టర్, మా పాప బెడ్ నుంచి తుల్లుకుంటూ కింద పడిపోయింది. మా వాడు పరిగెడుతూ కాలు జారి డైరెక్ట్గా హెడ్ వెళ్ళి ఫ్లోర్ హిట్ అయింది. ఇలాంటి డేంజర్ సైన్స్ ఉంటే మేము వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు కంగారు పడకండి. బేబీని షేక్ చేయడం, ఆ ప్రాంతాన్ని గట్టిగా రుద్దడం చేయకూడదు. ఒకసారి ఆ ప్రాంతంలో ఏదైనా వాపు కానీ, చర్మం కింద బ్లీడ్ అయ్యి బ్రూజ్ లాంటిది రావడం, చిన్నపాటి కట్ అయ్యి బ్లీడ్ లాంటిది జరిగినప్పుడు ఐస్ ప్యాక్ పెట్టి ప్రెషర్ అప్లై చేస్తే చాలా వరకు సరిపోతుంది. నేను చెప్పబోయే డేంజర్ సైన్స్ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. బేబీ స్పృహ కోల్పోవడం, ఎక్స్ట్రీమ్ బిహేవియర్ అంటే ఎంత కంటిన్యూస్గా ఆపకుండా ఏడవడం, లేదా ఎంత ప్రయత్నం చేసినా బేబీ నిద్ర నుంచి లేకపోవడం, ముక్కు నుంచి కానీ చెవి నుంచి కానీ బ్లీడింగ్ అవ్వడం, ఫిట్స్ లాంటివి జరగడం, బాడీలో ఏదైనా పార్ట్, ఒక చెయ్యి కానీ కాళ్ళు కానీ ఫేస్లో ఏదైనా భాగాన్ని బేబీ సరిగ్గా ఉపయోగించలేకపోవడం, ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటే ఎంత కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా ఆపకుండా వామిటింగ్స్ అవడం, ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ఏదైనా మేజర్ హెడ్ ఇంజరీ జరిగినప్పుడు 24 అవర్స్లో ఈ సిమ్టమ్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అట్లీస్ట్ 1 డే మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఈ కాలం పిల్లల్ని మీరు నమ్మడానికి లేదు, బెడ్ మీద అలా ఉంచి పక్క కింద జారుకుంటి కింద పడిపోతూ ఉంటారు. సో వీలైనప్పుడు బేబీని చిన్న బెడ్ పైన ఉంచడం, లేదా ఫ్లోర్ మీద బెడ్షీట్ లాంటిది వేసి ఉంచడం, బేబీ కంటే పొడుగ్గా ఉన్న రైస్డ్ ఉన్న బెడ్లో బేబీని ఉంచడం లాంటివి చేస్తే చాలా వరకు వీటిని ప్రివెంట్ చేయవచ్చు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.